హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు రాజేష్. ఈరోజు మన ఛానల్లో అయితే ఒక కొత్త గేమ్ షో మొదలు పెట్టబోతున్నాను. అది వచ్చేసి ఒక 3 లెవెల్స్లో ఉంటుంది. అయితే పిల్లలు ఎవరు లేరనుకుంటున్నారా? ఈరోజు అయితే వీళ్ళతోనే గేమ్ షో మొదలు పెట్టబోతున్నా. లెవెల్ 1 వచ్చేసి బిస్కెట్ ఛాలెంజ్. ఈ బిస్కెట్ని మనం నుదిటి మీద పెట్టుకొని చేతులతో పట్టుకోకుండా తినాలి. ఓకే పిల్లలు, మీ పేర్లు చెప్పి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మణికంఠ. నేను ఈ గేమ్లో ఎలాగైనా గెలవాలని వచ్చాను. ఈ గేమ్ నేను ఆడి ఎలాగైనా గెలుస్తాను, వీళ్ళిద్దరిని ఓడిస్తాను. హాయ్ గాయస్, నా పేరు భవానీ మణిశంకర్ గాయస్. వాళ్ళిద్దరు మీద నేను గేమ్లో బాగా గెలవాలని ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హాయ్ గాయస్, నా పేరు యశ్వంత్ కుమార్. నేను ఈ గేమ్లో గెలవాలని నా మనసు అవుతుంది. తగలబెట్టండి సార్. ఓకే గైస్, ఎట్టకేలకు లెవెల్ 1 స్టార్ట్ అవబోతుంది. ఈ గేమ్లో ఆడే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. అయితే ఇక గేమ్ స్టార్ట్ చేశారు. మణి తిన్నావా? 23 సెకండ్స్లో మనోడు యశ్వంత్ కుమార్ గేమ్ని కంప్లీట్ చేసేసాడు. ఈ సెకండ్ లెవెల్ వచ్చేసేసి టేస్ట్ ద డ్రింక్. నా పేరు యశ్వంత్ కుమార్. ఓకే, ఈ ఛాలెంజ్లో కూడా విన్ అవ్వాలని నా ఆశ. ఓకే స్టార్ట్ చేయతే. ఇదైతే స్ప్రైట్. అయిపోయింది. అయిపోయింది ఇంకా. సెకండ్ చూపు. స్ప్రైట్. ఓకే, థర్డ్ వన్. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. నెక్స్ట్ ఫోర్త్ ఇది ఫోర్త్. వన్. స్టార్ట్. మనీ గేమ్ స్టార్ట్. స్ప్రైట్ ఇది. ఓకే నెక్స్ట్. అల్లం నీళ్ళు. ఓకే థర్డ్ది. సబ్బు నీళ్ళు. సబ్బు నీళ్ళ. ఓకే నెక్స్ట్. నెక్స్ట్. జీరా. అల్లం నీళ్ళు. యా ఓకే, గుడ్ బాయ్. సెకండ్. పక్కా జీరాయి. థర్డ్. చింతపండు నీళ్ళు. ఫోర్త్. ఇది మన సూపర్ స్టార్ మాజా. ఓకే బాగుంది ఫ్రెండ్స్. ఇదేందో మీకు కూడా తెలుసు, స్ప్రైట్ అది. ఓకే, ద గేమ్ స్టార్ట్స్. 3, 2, 1 గో. నాకు ధూళి ఎక్కువ. అరే ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? అక్కడ నుంచే. ఎరా చిచ్చర్పడుగు. ఫస్ట్ వాళ్ళ ముగ్గురులో ఎవరు గేమ్ చెడగొడతావు? యశ్ అన్నయ్య వెళ్ళి నువ్వు వాడిని ఇంప్రెస్ చేయాలా, ఎలా చేస్తావు అనేది.
కొంచెం గట్టిగా మాట్లాడు. ప్లీజ్ సరేనా? రేపు నీ చాక్లెట్లు కొంచెం గట్టిగా మాట్లాడు. సరేనా? సరేనా? సరే థ్యాంక్స్. సరే బాయ్. వాడిని ఇంప్రెస్ చేయాలా? వాడిని ఇంప్రెస్ చేసి వాడు పక్క వెళ్ళిపోవాలా? నీకేం కావాలంటే అన్న ఇప్పుడు ఇస్తాడు. ఇండిషన్లో చాక్లెట్ ఇంకా ఇమ్మంటావా? సరే ఇప్పిస్తా, సెట్ ఇప్పిస్తా. ఎన్ని కావాలి? నీకు ఓకే అనిపిస్తే పక్కన అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో. సరేనా? ఓకేనా? ఇంప్రెస్సా? ఏమిస్తానన్నాడు? ఇండిషన్ లోపల చాక్లెట్ ఉంది చూడది. చాక్లెటా? ఓకే, నువ్వు యాక్సెప్ట్ చేసావా? ఓకే అన్నావా? ఇప్పుడు ఇద్దరు అన్నయ్యలు ఉన్నాడు, మణి అన్నయ్యలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరి దగ్గరికి వెళ్తావు? ఆ మణి అన్నయ్య దగ్గరికి. అరే నీకేం కావాలరా? గట్టిగా మాట్లాడు. అరే రే ప్లీజ్ రా, నీకేం కావాలో చెప్పురా. నీకు ఏ కావాలంటే కొనిపిస్తారా? నీకు ఇష్టం వచ్చింది ఇప్పుడే స్పాట్, డబ్బులు ఉండే జేబులో. నేను కొట్టి తెసిపోతే ఇప్పుడే స్పాట్, ఇప్పుడే తెసిపోయి నీకేం కావాలంటే కొనిపిస్తారా? ప్లీజ్ రా. అరే అరే రే చెప్పురా. రే ప్లీజ్ రా. రే 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 కార్తికేయ, నీకేం కావాలో చెప్పు. ఏదైనా చాక్లెటే కావాలి. చాక్లెటేనా? నీకు డైరీ మిల్క్ కాబట్టి వాడు చెప్పిన దాని మీద రెట్టింపు. నీకు 100 రూపాయలు డైరీ మిల్క్, 500 కాదు 500 డైరీ మిల్కులు 10 దాకా కొనిపిస్తా. ఇప్పుడు స్పాట్ డిమార్ట్ చేసిపోతాను నిన్ను. నీకేం కావాలంటే కొనుక్కోవచ్చు. మంచి ఆఫర్. రే ప్లీజ్ రా. అరే నీకేం కావాలంటే కొనిపిస్తారా? చాక్లెట్ కొనిపిస్తాడంటరా? డబ్బులు ఉన్నాయి అన్నయ్య దగ్గర, కొనిపిస్తాడంట. మరి ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఒప్పుకో, దేనికో అనుకో. నీకేం కావాలో అడుగు, అన్న ఇప్పిస్తానన్నాడు. నీకేం కావాలో అది అడుగు. జేబులే లేవు. అన్నయ్య ఒకటే ఇప్పిస్తా అన్నాడు రా, నీకు ఇంకా ఎక్కిపిస్తారా? అదే నువ్వు ఓకే అంటే నా ప్రాణాలన్నా ఇస్తారా? అరే ప్లీజ్ రా. అరే 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 ఇంకా 30 సెకండ్స్ ఉంది. అరే అరే 30 సెకండ్స్ అంటారు. ప్లీజ్ చెప్పురా. అరే ప్లీజ్ రా. అరే అరే సరే నీకేం కావాలి చెప్పు, ఇప్పుడే చెప్పు. ఇప్పుడే చెప్పు. చెప్పవా? ఏం కావాలో అడుగుమా, అడిగితే నీకు కొనిపిస్తాడు అన్నయ్య. అడుగు, ఏం కావాలో అడుగు. అడుగురా ప్లీజ్ రా. అరే అరే ప్లీజ్ రా. అరే 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 నీకేం కావాలో చెప్పురా. చాక్లెట్. ఏ చాక్లెట్? డైరీ మిల్కా? మరి కొనిపిస్తాడంట. ఓకేనా? దానికి ఓకేనా? ఇంప్రెస్సా? ఇంప్రెస్ అని మరి ఇట్లా చూపించు. నీకేది కావాలంటే అది కొనిపిస్తా. ఐరన్ మ్యాన్ ఇంకా ఏం కావాలి? నాకు ఐరన్ మ్యాన్ కావాలి. స్కూల్ వచ్చామవ్వా? అవుతావా? అవో ఇంకేం అవుతావు? నీ బస్సు ఐరన్ మ్యాన్ ఇంకా ఏమవుతావు? ఐరన్ మ్యాన్ శక్తులు అన్నీ వస్తాయి నీకు. స్పైడర్ మ్యాన్ శక్తులు కూడా వస్తాయి దాంతోపాటు. నువ్వు టన్నామనుకో వెళ్ళిపోతావు. మీ అమ్మకి ఆ సరుకులు తెమ్మందనుకో ఏమన్నా, ఇంకో ఇట్ట పోయితే కొట్టి దగ్గరికి వెళ్ళి ఇట్ట పట్టుకొని మీ అమ్మకి ఇవ్వచ్చు. మళ్ళీ ఉరకొచ్చు, ఫ్లాష్ ప్యాన్ అవుతావు. ఏది కావాలంటే అది ఇప్పిస్తా పో నీకు. ఇంకో ఈ నమ్మేస్తా, డబ్బులన్నీ నీకే ఎత్తా పో. ఈ నమ్మేస్తా సరేనా? నీ బస్సులో ఏది కావాలంటే అది పెడతా పోరా. రే ప్లీజ్ రా. రే బస్సులో నేను రాస్తా నీ హోంవర్క్. రేపు నుంచి నా చెప్పు, నేను రాస్తాను. వాడు రాపిస్తాడు, నేనే రాస్తా. నేను బాగా రాస్తా తెలుసా. నా నోనసులు చూపిమంటావా? నువ్వెందుకు చెప్తున్నావు? ఇందా చెప్పావుగా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? సరేనా? నీ హోంవర్క్ నేనే రాస్తా. వేరే వాళ్ళు అనుకో తప్పులు రాస్తారు నువ్వు ఓడిపోవాలని. నేను అనుకో నువ్వంటే నాకు ఇష్టం కాదుకే. సరేనా? నేనే రాస్తా మొత్తం. సరేనా? సరేనా? అన్నీ నీకే, అన్నీ నీకే. నీకే చాక్లెట్ కావాలంటే అది ఇస్తా. ఏం కావాలి నీ చెప్పు. ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా, ఒక్కోటి కాదు. ఏం కావాలి? ఓ 10 ఇప్పినా? ఓకే. ఇంప్రెస్సా? అయిపోయిందమ్మా. ఇంప్రెస్సా? చూడు కార్తికేయ, ఇప్పుడు అన్నయ్య వాళ్ళు ముగ్గురు నిన్ను ఇంప్రెస్ చేశారు కదా. మరి ఇప్పుడు వాళ్ళని గేమ్లో ముందుకు పోనిద్దామా, లేదంటే ఎవరిదన్నా బాక్స్ లాగేసుకుందామా? బాక్స్ లాగేసుకుందాం. మరి వాళ్ళ ముగ్గురులో వాళ్ళు చెప్పిన వరస్ట్ ఇంప్రెషన్ ఎవరిది? ఇప్పుడు నేను 3, 2, 1 అని లెక్క పెడతాను. ఎవరైతే నిన్ను వరస్ట్గా ఇంప్రెస్ చేశారో వాళ్ళ పేరు నువ్వు అక్కడ చెప్పాలి. సరేనా? నేను 3, 2, 1 అంటాను, వాళ్ళ పేర్లు చెప్పేసేసేసాయి. సరేనా? అన్నయ్య వాళ్ళ పేర్లు గుర్తున్నాయి కదా? యశ్వంత్ అన్నాయి, చిన్నమణి, పెద్దమణి. ఓకే, రెడీయా? 3. నేను ముందే చదువుతున్నా, దీనికి నాకు సంబంధమే లేదు. మీరు ఇంప్రెస్ చేశారు, నేను చెప్పాను. దీన్ని ఎవరు మనసులో పెట్టుకోకూడదు. ఓకే, చెప్పేస్తున్నా. 3, 2, 1. నిన్ను ఎవరు వరస్ట్గా ఇంప్రెస్ చేశారు వాళ్ళ పేరు చెప్పేసి.
నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఓకే, ఒక చిన్న చేంజ్. ఇది ఫస్ట్ లెవెల్, ఇప్పుడు ఫస్ట్ గేమ్ కాబట్టి ఎవరిని డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. అందుకని మనీ కూడా గేమ్లోకి ఎంటర్ అవుతున్నాడు మళ్ళీ ఇప్పుడు. ఓకే, ఈ గేమ్ చూస్తున్నట్టయితే యశ్వంతే ముందుకు వచ్చేటట్టున్నాడు. చూద్దాం. ఓకే, గుడ్ 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 గుడ్. యశ్వంత్ వచ్చేసేసాడు. ఓకే, గెలిచాడు. విన్ ఆఫ్ ది మ్యాచ్. మొత్తానికైతే సండే ఫండే అయిపోయింది. ఈరోజు అందరూ గేమ్స్ బాగా ఆడారు. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు విన్నర్ అయ్యారు. ఇలాంటి ఫన్నీ గేమ్స్తో మళ్ళీ సండే మీ ముందుకు వచ్చేస్తాము. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వచ్చేసేయండి. అంటిల్ డాన్స్, బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేసి కామెంట్లో మీ అభిప్రాయం అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ.